నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా జాగ్రత్తగానే తన జిల్లాల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వైసీపీకి అండగా ఉండే సామాజిక వర్గాలతోనే ఆయన తన పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. వైసీపీకి ఎస్సీ ఎస్టీ వర్గాలలో చాలా బలం ఉంది. ఇప్పటికీ 3 ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తే ఆ పార్టీకి ఎక్కడా 40% తగ్గకుండా ఓట్ షేర్ వచ్చింది. దానికి కారణం ఆయా వర్గాలు వైసీపీతోనే కలిసి పయనం చేయడం. ఇప్పుడు కూడా ఆ వర్గాలతో కలిసి అడుగులు వేయడం ద్వారా వైసీపీ తన పట్టుని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు కొత్త సంవత్సరం సంక్రాంతి తరువాత మొదలవుతాయని తెలుస్తోంది. ఆయన ఉత్తరాంధ్ర నుంచే జిల్లా పర్యటనలు స్టార్ట్ చేస్తారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జగన్ జిల్లా పర్యటనలు సాగుతాయని పార్టీ వర్గాల మాట. అరకు ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గం. 7 ఎస్టీ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వాటిలో 6 ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. జగన్ అరకు, పాడేరు, పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండల్లో పర్యటించాలని షెడ్యూల్ ఖరారు చేశారని అంటున్నారు. తొలుత ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆ మీదట ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించి ఆ తరువాత జనరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో జగన్ టూర్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో 36 దాకా ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2019లో వీటిలో ఒక్కటి తప్ప అన్ని వైసీపీ గెలుచుకుంది. 6 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పెద్ద ఎత్తున వీటిని పోగొట్టుకుంది. అందుకే ఈ వర్గాలలో పూర్తి స్థాయిలో మద్దతు సాధించడం ద్వారా పార్టీకి పునరుత్తేజం తీసుకుని రావాలని జగన్ చూస్తున్నారని సమాచారం. దీంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. Please subscribe dot news.